నీ ప్రార్థనలో ఫర్గివ్నెస్ ఉండాలి. మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు అంటే యూ ఫర్గివ్, దెన్ యు ఆర్ ఫర్గివెన్. సమ్టైమ్స్ ఫర్గివ్నెస్ ఇస్ నాట్ జస్ట్ సే ఫర్గివ్ యూ. ఒక్కసారి నేను క్షమించానని చెప్తా మాత్రం క్షమాపణ కాదు. కొన్నిసార్లు నీ లోపట నువ్వు చెప్పుకుంటూనే ఉండాలి, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను, నేను వాళ్ళని క్షమించాను. ఎందుకంటే వారు చేసిన కార్యాలు ఎప్పుడు అపవాది జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. పలానా వ్యక్తి నీకు పలానా చేశాడు, కానీ నీ మనసులో జ్ఞాపకం రావాలి, నేను వాళ్ళని క్షమించా. ఐ ఫర్గివ్ దెమ్, ఐ ఫర్గివ్ హర్, ఐ ఫర్గివ్ హిమ్, ఐ ఫర్గివ్, ఐ లెట్ గో. ఇన్ఫాక్ట్ యేసు ప్రభు దగ్గర అడుగుతున్నారు శిష్యులు, ఎన్నిసార్లు క్షమించాలి మా సహోదరుని? క్షమిస్తూనే ఉండయా. నీ జీవితంలో మంచి కార్యం చేసేటప్పుడు ఎప్పుడు ఎవడో ఒకటి ఏడుస్తాడు. ఫర్గివ్. అనేకసార్లు ముఖమొహం తెలియని వాళ్ళు ఏడుస్తారు, పక్క వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తారు, అందులో నీ ఇంటి వాళ్ళు ఏడుస్తారు జాగ్రత్త. బట్ దెన్ ఫర్గివ్, బికాస్ దెర్ ఇస్ పవర్ ఇన్ ఫర్గివ్నెస్. అందరూ క్షమించలేరు. కొట్టేది అందరూ కొట్టచ్చు, తిట్టేది అందరు తిట్టచ్చు, క్షమించేది అందరూ క్షమించలేదు. ఒకడికి బలం ఉందని చూపించేదే క్షమాపణలో. వాడు ఎంత మురిగినా కూడా నేను క్షమిస్తున్నాను రా.